ఈ రోజు బోధన్ పట్టణంలోని సరస్వతీనగర్లో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు నిజామాబాద్ సిసిఎస్ ఏసీపీ కత్రోజు నాగేంద్రాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వకర్మ భగవానుని ఆశీర్వాదాలు ప్రసాద వితరణ కార్యక్రమాల్లో జరిగాయి. కార్యక్రమంలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ చారి, సంఘ వ్యవస్థాపకులు రామ్దాస్ చారి, శివాలయం చైర్మన్ సుంకోజు హరికాంత్ చారి, రాష్ట్ర స్వర్ణకార సంఘం కార్యదర్శి మారోజు సుధాకర్ చారి, జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు తంగళ్లపల్లి శ్రీనివాస్ చారి, కోశాధికారి సల్లూరు వార్ అశోక్ చారి, మనుమయ సంఘ పట్టణ అధ్యక్షులు గంజిగామ లక్ష్మణ్ చారి, విశ్వబ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి కొందనం రమేష్ చారి, కోశాధికారి నారోజు వెంకటరమణాచారి, స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు కాసుల నాగరాజు చారి, ప్రధాన కార్యదర్శి త్రివేణి నాగరాజు, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవానుని జయంతిని పురస్కరించుకొని ఆ పరంజ్యోతి స్వరూపుడు అయిన విశ్వకర్మ భగవానుడి ముఖం నుండి ఆవిర్భవించిన 5 ముఖాలు నుండి ఆవిర్భవించిన మను, మయ, స్పష్ట, శిల్పి, విశ్వజ్ఞ 5 బ్రహ్మస్సును నిర్వహించినారు. కాబట్టి ఈ 5 కలయికనే ఈరోజు విశ్వకర్మ జయంతి. దీంట్లో భాగంగా మా బోధన్ పట్టణంలో ఒక ప్రత్యేకత ఏమున్నదంటే సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి మన ఇండియాలో భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చేయించుకుంటారు. కానీ మేము మా బోధన్ పట్టణంలో మహారాష్ట్ర ఆడుకొని ఉన్నది కాబట్టి క్రోధినామ సంవత్సరం ఈరోజు త్రయోదశి రోజు ఈ విశ్వకర్మ భగవాను జయంతిని మేము అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాము. వేద పండితుల ద్వారా మంచోత్కరణల ద్వారా ఫస్ట్ వినాయకునిది మరియు విశ్వకర్మ భగవానుని కళ్యాణము మరియు నవగ్రహాల పూజ మరియు యజ్ఞ కార్యక్రమము దీన్ని ఏర్పాటు చేస్తాము. దాంట్లో భాగంగా మా విశ్వబ్రాహ్మణ కుటుంబ సమేతంగా చిన్నలు, పెద్దలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి ఈ యజ్ఞ కార్యక్రమాన్ని, ఈ భగవంతుని పూజా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారు. ఈసారి కూడా దిగ్విజయం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా సంఘం ద్వారా మా సంఘ అధ్యక్షులైన ప్రభాకర్ చారి మరియు జిల్లా నుండి మనుమయ సంఘం నుండి కూడా పెద్దలు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. ఈ విశ్వకర్మ భగవానుడి ఏదైతే జయంతి ఉన్నదో ఈ మా కుటుంబాల్లో ఒక పండుగ రోజు ఈరోజు. ఈ పండుగ కార్యక్రమాన్ని మేము మా సంఘంలో నిర్వర్తించుకుంటాము. ఈ సంఘము గత 42 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరము చేస్తాం కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ పేరు పోయిన విశ్వకర్మ భగవాను ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ జై విశ్వకర్మ, జై